శివపురాణంలోని 11వ భాగము ఇప్పుడు చదువుకుందాం. నాకింత ద్రోహం చేస్తావా? దేవుడివని నిన్ను నమ్మి వరం అడిగితే ఇంత మోసం చేస్తావా? నాలాంటి జడాదారిని మోసగించిన నీవు ఇంతకింత ఫలితం అనుభవించక మానవు. నన్ను ఏ విధంగా అయితే భార్య సుఖం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించావో నీవు అలానే భార్యను విడిచిపెట్టి బాధపడతావు అంటూ శపిస్తాడు. అంతేకాదు, నన్ను ఏ రూపంలోనైతే అక్కడ కనిపించేలా చేశావో ఆ వానరాలు, ఎలుగుబంట్లు సాయంతోనే మళ్ళీ నీ భార్యను కలిసి సుఖిస్తావు అంటూ తన శాపానికి విమోచనం కూడా నారదుడే తెలియజేస్తాడు. ఇదంతా విని కూడా మహావిష్ణువు శాంతచిత్తుడై అంతకంటే శాంత స్వరంతో, నారద, ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీవిప్పుడు వట్టి నారదుడివి కాదు. శివమాయ నిన్ను పూర్తిగా కమ్మేసింది. కాబట్టే ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నీకున్న జ్ఞానమంతా నశించి మొహంధకారంలో పడి వేగిపోతున్నావు. ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడం, ఆమెను మోహించడం జరిగింది. ఇప్పుడు ఆమె నీకు దక్కకుండా పోయిందన్న కోపంతో దానికి నేనే కారణమంటూ అకారణమైన నిందలు వేసి నన్ను శపించావు. అయినా నీ మీద నాకు కోపం రావడం లేదు. నీ శాపాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను. త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి దుష్ట సంహారం చేసేందుకు నీ శాపం నాకు వరంగా పరిణమిస్తుంది అంటాడు. ఆయన శాంతస్వరాన్ని రూపాన్ని చూసిన నారదుడికి జ్ఞానోదయం అవుతుంది. తత్క్షణమే నారదుడు వైకుంఠవాస, పరంధామ అంటూ పాదాలపై పడిపోతాడు. అతడిని తన మృదువైన హస్తాలతో మెల్లగా పైకి లేవనెత్తి, నారద, శివమాయ జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయన ఎవ్వరికీ అందని మహిమాన్వితుడు. అలాంటి మహానుభావుడిని చులకనగా చూశావు. అందుకే అలా జరిగింది అంటాడు. నిజమే స్వామి, నా తప్పులు మన్నించు. ఇప్పుడు పావనమౌ నీ పదముల నీ వీళ్లను గోల్చు భాగ్యమిప్పించు ప్రభు. జీవన చదరంగములో పావును కానీకు నన్ను పానవ చరిత అంటూ దీనంగా ప్రార్థిస్తాడని శివమాయ యొక్క గొప్పతనాన్ని నందీశ్వరుడు మార్కండేయునికి వివరించగా, ఈ విషయాన్ని సౌనకాది మహర్షులకు సుత పౌరాణికుడు తెలియజేస్తాడు. తరువాయి భాగం రేపు చదువుకుందాం. ఓం నమః శివాయ.